అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రెడ్ బుక్ అరాచకాలు కొనసాగుతూనే ఉన్నాయి. సృష్టి క్షేత్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. మొదట పెట్టిన సెక్షన్లు మార్చి కేసులు నమోదు చేశారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఏకాశివతో పాటు సుల్ల నాయుడును అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గణేష్, ఆయన పిఏ బాబు కోసం గాలిస్తున్నారు. ఈ కేసులో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మాత్రం పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే వాళ్ళే దాడి చేసి వాళ్ళే మళ్ళీ తిరిగి మా మీద కేసు పెట్టడం జరుగుతుంది. మరీ దారుణంగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నర్సీపట్నంలో స్పీకర్ గారు నియోజకవర్గంలో చాలా అత్యంత క్రూరంగా మా శాసనసభ్యుల మీద కేసులు పెట్టడం, వెనకాల అనునేళ్ల మీద కేసులు పెట్టడం, ఇంటికి తీసుకెళ్లి అరెస్టులు కూడా చేయడం జరుగుతుంది. ఎప్పుడో జరిగిన గొడవని కూడా చిన్న కేసుని దాన్ని పెద్ద చేసి ఇచ్చేసి దాని మీదేమో కేసులు పెట్టడం జరిగింది. ఇలాగే కంటిన్యూగా అవుతే ఒకవైపు పడుకోదు, గవర్నమెంట్ కూడా ఒకవైపు ఎప్పుడు కంటిన్యూ ఉండదు, ఎప్పుడు మారుతూ ఉండదు. అటు ఇటుని మారినప్పుడు కూడా తీవ్రమైన చర్యలు మీ మీద కూడా ఉంటాయన్నది విషయం మీరు మర్చిపోకూడదని చెప్పి తెలియజేస్తాం.